దీర్ఘశాంతములో దేవుడా, కుమారుడా? ఎవరు దీర్ఘశాంతంలో ఉన్నారు? దీర్ఘశాంతంలో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడా? దీర్ఘశాంతంలో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఎందుకు వాళ్ళు దీర్ఘశాంతంలో ఉండాలి? మానవునికే దీర్ఘశాంతము లేక కోపంతో ఎన్నో పాపాలు చేస్తూ కోపాన్ని ఆపుకోలేక మానవుడు చివరికి బీపీ అనే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు అంటే ఇంకా మానవుడికి ఎక్కడుంది దీర్ఘశాంతము? ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది బీపీతో ఉన్నారు. కోట్ల మంది. 20-30 సంవత్సరాలు వస్తే బీపీ 40, 50, 60, 70, 80, 90, 120 కంటిన్యూ. ఇలా ట్యాబ్లెట్స్ వేసుకొని కంట్రోల్ చేసుకుంటున్నారు. అది ఎంతవరకు అంటే 24 అవర్స్, మళ్ళీ నెక్స్ట్ డే ట్యాబ్లెట్ పడిపోవలసిందే. ఈరోజు మనిషి బీపీ కంట్రోల్ అవ్వాలంటే రోజుకొక ట్యాబ్లెట్ వేసుకోవాలి. మరి దేవుడు దీర్ఘశాంతంలో ఉన్నాడు లేదా కుమారుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు అని ఒకవేళ అనుకుంటే వారు ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు చెప్పండి? వారు వాడే ట్యాబ్లెట్స్ ఏంటి? ఎలా వాళ్ళు దీర్ఘశాంతంతో ఉంటున్నారు? వాళ్ళు ఎందుకు అంత దీర్ఘశాంతంలోనికి వెళ్ళిపోయారు? ఆలోచించండి. మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు వాళ్ళెందుకు కంట్రోల్ చేసుకోవాలి? మనమే తట్టుకోలేనప్పుడు వాళ్ళెందుకు తట్టుకోవాలి? మనం పెద్ద తట్టుకోవలసినంత ఏం లేదు మనకి. అంత బీపీ వచ్చేటంతటి సీన్ మనకేం లేదు. ఒక 2-3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల గురించి ఏమైనా తలపోటు ఉంటే ఒకరు ఉండొచ్చు. అది 3, 2, 4, 10 మందితో అంతే. దేవుడికి 800 కోట్ల మంది. అందులో ఒకడు బాగుంటే ఒకడు బాగోడు, కొందరు బాగుంటే కొందరు బాగోరు, ఒక్కొక్క టైముల్లో అందరూ కూడా బాగోరు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు దీర్ఘశాంతంతో ఉండాలి చెప్పండి? ఎందుకు ఆయన దీర్ఘశాంతంతో ఉండాలి? ఇంతకీ దీర్ఘశాంతంలో ఉన్నది దేవుడా, కుమారుడా? దీర్ఘశాంతంలో దేవుడా, కుమారుడా? వాళ్ళెందుకు కంట్రోల్ చేసుకున్నారు? వాళ్ళెందుకు దీర్ఘశాంతంలోనికి వెళ్ళిపోయారు? కొన్ని వచనాలు మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనములు. దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుడి కట దివారాత్రులు మొరపెడుతున్నారట. ఏమని మొరపెడుతున్నారు? ఎవరు మొరపెడుతున్నారు? ఎందుకు మొరపెడుతున్నారు? ఏ విషయంలో మొరపెడుతున్నారు? దేవునితో ఎందుకు చెబుతున్నారు? అంటే దేవుడికి దివారాత్రము మొరపెడుతున్నారన్నమాట. వ్యక్తుల కొరకు, పరిస్థితుల కొరకు, వారు పడుతున్నటువంటి బాధల కొరకు దివారాత్రము దేవునికి మొరపెడుతున్నారట. ఆ మొరపెడుతుంటే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చూడండి, ఆయన త్వరగా న్యాయము తీర్చును. నువ్వు మొరపెడుతున్నావు, నువ్వు అడుగుతున్నావు అంటే ఆయన త్వరగా న్యాయము తీర్చును. ఎందుకంటే ఆయన వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపుచున్నాడు. వారి విషయమే కదా. వాళ్ళకు అన్యాయం జరిగిందని, వాళ్ళకు అన్యాయం జరుగుతుందని,
జరిగినటువంటి ఈ అన్యాయం నుండి కాపాడాలంటే అది నేనే కాపాడాలి అని దేవుడట వారి విషయమే దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే దేవుడు ఎంత దీర్ఘశాంతుడో ఒకసారి మనం ఆలోచించాలి. మనుషుల కొరకు ఆయన ఎంత దీర్ఘశాంతము, చాలా దీర్ఘశాంతమైన వారి విషయమే దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు అని మీరు చూస్తున్నారు పిల్లరా. అంత దీర్ఘశాంతము ఆయనకి ఎందుకు వచ్చింది? అంత దీర్ఘశాంతము ఆయనకి అసలు రావడం ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. మానవుడు పాపము చేయడం మానడు, మానవుడు దేవుణ్ణి ఇబ్బంది పెట్టక మానడు, మానవుడు దేవునితో వాదించక మానడు. దేవునితో వాదిస్తున్నారు మనుషులు, దేవునితో వాదిస్తున్నారు. ఆదికాండంలో అదే చెప్పాడు, 6వ అధ్యాయం 3వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనము. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, ఎల్లప్పుడూ వాదించదు. ఎప్పుడు నేను వీళ్ళతో నేను వాదించను. తెలిసిపోయింది, మన గురించి తెలిసిపోయింది. మనము 31st నైట్ ప్రార్థన చేసి ఇక మారిపోతానని చెప్పి దేవుని మోసం చేసి జనవరి 1 నుండి మళ్ళీ అదే ముందు సంవత్సరం జీవితమే కంటిన్యూ చేస్తుంటే ఆయన అనుకుంటాడు, 31st నైట్ ప్రార్థన చేసావు బాబు, మళ్ళా 1వ తేదీ నైట్కి వచ్చేసరికి ఏం మార్పు లేదు. 2020లో జరిగింది, 21లో జరిగింది, 2021లో జరిగింది, 22లోనూ జరిగింది. భవిష్యత్తు ఏంటంటే 2023లో కూడా సేమ్ ఇదే నువ్వు కంటిన్యూ చేస్తావు. ఇలా ప్రార్థించి ప్రార్థించి ఎందుకు నన్ను మోసం చేస్తావని దేవుడు దీర్ఘశాంతం కాకుండా కోపపడిపోవాలండి. కానీ ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడట. ఆయన ఎంత దీర్ఘశాంతము, ఒక మనిషి గురించి ఆయన ఎన్ని సంవత్సరాలు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు అని మనం బైబిల్ని ఒక్కసారి చదివితే, ఆదికాండము 5వ అధ్యాయము, నోవహు దగ్గరకి 500 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నోవహు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆదికాండము 5వ అధ్యాయం 32. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాఫెతును కనెను. 500 సంవత్సరము. 500 సంవత్సరంలో నోవహు పిల్లలను కన్నాడు. దేవుడు నోవహుతో చెప్పాడు, ఇక ఈ ప్రపంచాన్ని అంతటినీ నాశనం చేసేస్తున్నాను, నువ్వు వాడకట్టుకొని నువ్వు బయలుదేరిపో, ప్రకటించు. ఆ ప్రకటన విని మారితే వాడ ఎక్కించు అని మాట్లాడాడు. 500 సంవత్సరమున దేవుడు నోవహు దగ్గరకు వచ్చి మాట్లాడాడు ఈ మాటలు. 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున అని రాశాడు. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూడండి. ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనము. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరం దేవుడు రాస్తున్నాడండి. దేవుడు రాస్తున్నాడు. 500 సంవత్సరంలో చెప్పాను, 600 సంవత్సరమున 2వ నెల. ఎందుకు చెప్తున్నాడు 2వ నెల? మీకేం తెలుసు? ఆ రోజు నోవహు కాలంలో జరిగిన జలప్రళయంలో 2వ నెల అంటే ఈరోజు మీకేమర్థమవుద్ది, నాకేమర్థమవుద్ది చెప్పండి. కానీ అది నీకు అర్థం అవ్వాలనే రాశాడు. 500 నుండి నేను నోవహును చూశాను, 600 వరకు ఓడ సిద్ధమైంది,
600 సంవత్సరము 2వ నెల 17వ దినమున 17వ దినముల ఆయన తేదీ చెప్తున్నాడు 17:17 జలప్రలయము వచ్చిన తేదీ ఇప్పుడట 600 సంవత్సరం 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున 17వ దినమున ఎంత చక్కగా ఆయన రాశాడు, తేదీ రాశాడు. ఎందుకు రాశాడు? 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము 20. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుందట. దేవుడు కనిపెడుతున్నాడు అనడం లేదట. దేవుడు కనిపెడుతున్నాడు అనడం లేదు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుంది. ఎన్ని సంవత్సరాలు దీర్ఘశాంతములో ఉన్నాడు ఆయన? నీకు ప్రతిరోజు ట్యాబ్లెట్ కావాలి. శాంతం లేక, దీర్ఘశాంతం లేక, కోపం ఆపుకోలేక ట్యాబ్లెట్ మీద నువ్వు ఆధారపడిపోతున్నావంటే నువ్వెక్కడ? ఏ ట్యాబ్లెట్స్ అసలు వాడకుండా కంట్రోల్ చేసుకునేటటువంటి పవర్ ఉన్నవాడు ఆయన ఎక్కడ? సరే, ఆయన ఉన్నవాడు కోపము ఉన్నవాడు, దీర్ఘశాంతము ఉన్నవాడు. ఆయనలో ఏమీ లేదు. ఎంత గొప్ప దేవుడండి ఆయన! దేవుని దీర్ఘశాంతము ఇంకా ఇంకా నేను జలప్రళయంతో నాశనం చేసేస్తానని చెప్పాను, కానీ నా మనసులో ఉన్నది ఏంటో తెలుసా? అన్నాను కానీ ఇంకా కనిపెడుతున్నాను. దేవుడు అంటున్నాడు, ఇంకా కనిపెడుతున్నాను నేను. ఇంకా కనిపెడతాడు ఆయన. 500 సంవత్సరాలలో నోవహు దగ్గరకు వచ్చినటువంటి దేవుడు, జలప్రలయంతో నాశనం చేసేస్తానని చెప్పినటువంటి దేవుడు 600 సంవత్సరము అనగా ఇదొక 100 సంవత్సరాలు 2వ నెల 17వ దినమున ఎంతసేపు నేను కనిపెట్టానంటే ఇంకా కనిపెట్టాను. అది 2-3 రోజులు కనిపెట్టింది కాదు. నువ్వెంత కనిపెడతావు? ఒక రోజు, 2వ రోజు, 3వ రోజు బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది. అంతే ఇంకా తిరిగేలేదు. ఇక నువ్వు కనిపెట్టలేవు. మనకంతే కదండి. ఒకప్పుడు మనకు కోపం వస్తుంది, కోపం ఆపుకుంటాం, 2వ సారి ఆపుకుంటాం, తర్వాత ఆపుకుంటాం, ఇంకా లాభం లేదు బాబు అనుకొని నెలకైనా 1 ఇయర్కైనా బ్లాస్ట్ అయిపోతాం. మనది వెంటనే బ్లాస్ట్. దేవుడు నేను దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. నేను కనిపెట్టే సంవత్సరములు ఎన్నో తెలుసా? 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున. చూడండి, 2వ నెల వరకు నేను ఎదురు చూశాను. ఎందుకు నువ్వు అలా చేసావు? ఎందుకు నువ్వు వాడలోనికి రాలేదు? నేను ఎంత కనిపెట్టానో తెలుసా నీ కొరకు? ఈ భూప్రపంచంలో ప్రేమించిన వాడు ఎవడండి కనిపెట్టాడు? ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు కనిపెట్టిన వాడు ఉన్నాడా? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అంతే ప్రేమికుడైనా. మహా అయితే యాకోబు లాంటి వాడు 14 సంవత్సరాలు, 14 ఇయర్స్. యాకోబు 14 సంవత్సరాలు కనిపెడితే ప్రేమించిన దానికోసం, దేవుడు 10 సంవత్సరాలు, 20, 30, 40, 50 కాదు, 100 కాదు, 600 సంవత్సరము 2వ నెల 17వ దినముల 17వ తేదీ వరకు నీ కొరకు నేను చూశాను. వస్తావేమో, వాడెక్కుతావేమోనని. ఎలాంటి దేవుడో చూడండి. ఇంత దీర్ఘశాంతం కలిగిన దేవుడు. అందుకేనండి మనం బ్రతికేస్తున్నాం. మనమేముందండి 50, 60, 70, 80 అంతేనండి, అయిపోద్ది. మనది 60, 70తో క్లోజ్. ఆయన
నీ మరణ దినము కంటే ఆయన ఎదురు చూస్తున్నాడు. 60 కాదు, 70 కాదు, 80 కాదు. ఒక సహోదరుని నువ్వు ఎంతకాలం మట్టుగా నువ్వు క్షమించాలి అంటే 70 ఏళ్ల మట్టుగా, 70 ఏళ్ల మట్టుకు. నీకేమో 70 ఏళ్ళు ఇచ్చాడు, ఆయన మాత్రం 100 ఏళ్ళు తీసుకున్నాడు. ఎంత మంచి దేవుడండి. చూసారా, దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడిని ప్రేమించాలనిపిస్తుంది. దేవుని గురించి, దేవుడు దీర్ఘశాంతం గురించి నువ్వు తెలుసుకుంటే, నా గురించి ఈయన ఇన్ని సంవత్సరాలు కనిపెడుతున్నాడా, ఇంకా నువ్వు కనిపెడుతుండగా రాశాడాయన. నేనేదో జలప్రళయం నాశనం చేసేస్తానని వెంటనే నాశనం చేసేద్దాం అనుకున్నాను. నేను పిల్లలు చేసిన పాపానికి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని తెలిసి ఇంకా లాభం లేదు, వెంటనే స్పాట్ పెట్టాలనుకోలేదు ఆయన. 100 సంవత్సరాలు 2 నెలలు 17వ దినము వరకు ఆయన ఎదురు చూశాడు. ఆయన నేను ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు ఎదురు చూశానని నీకు చెప్పాలని ఆయన రాశాడు. అందుకే నేను అంటాను, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. 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 అప్పుడప్పుడు కొన్ని మాటలు మీకు చెప్తుంటాను, అవి మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడా? ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎదురు చూస్తున్నాడన్న సంగతి బైబిల్లో వ్రాయబడిన నీకు అర్థం అవ్వలేదేమో కానీ, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి యేసు ప్రభువు వారు తండ్రి ఏది చేయుట చూచునో, తండ్రి ఏం చేస్తున్నాడు, తండ్రి ఏది చేస్తున్నాడో అది చూస్తున్నాడట. తండ్రి దగ్గర పిల్లలు తండ్రిని అబ్జర్వ్ చేస్తారు. తండ్రి చేసేవి పిల్లలు చూసి అందులో కొన్ని నేర్చుకుంటారు. తండ్రి ఏది చేయుట చూచునో. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే 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 కానీ అదే తనంతట తాను ఏది చేయడు. తండ్రి ఏది చేయుట చూస్తున్నాడు. నోవహు జలప్రయాణంలో నాశనం చేసేస్తాను, నువ్వు ఒక్కడవే నీతిమంతుడివై ఉన్నావు, వాడ కట్టుకో అని చెప్పి నాశనం చేసేసాడు. వెంటనే కోపం ఉంది కనుక ఇక తీర్చుకోవాలి కోపం అనుకున్నాడా? కాదే. ఎంత కోపం వచ్చినా ఒక తండ్రిగా నా తండ్రి ఇంకను కనిపెడుతున్నాడు, దీర్ఘశాంతముతో ఉన్నాడు, ఇంకా కనిపెడుతున్నాడు. ఇంకా 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 నేను ఆపుకోలేను అంటాం మనం. 2-3 రోజులకే 2-3 రోజులకే సహనమును, దీర్ఘశాంతము, దయాళుత్వమును, ఆశానిగ్రహము, ఇవన్నీ ఆత్మఫలాలు 9 ఉన్నా అవి అక్కడ అలాగే ఉంటాయండి. ఇక నేను ఆగలేను, ఇక నేను ఆపుకోలేను, ఇక నా కోపము కట్టలు తెంపేసుకుంటుంది. అయ్యో బాబోయ్, చూడ ఎలాగుందో, ఆనకట్ట అయినా అవుతుంది కానీ నీది మామూలు కట్ట కాదనమాట. నీది చీపురు కట్ట, మామూలు కట్ట కాదు నీది. ఇది కట్టలు తెంచుకుంటుందా?
2-3 రోజులకైనా, 10 రోజులకైనా, 20 రోజులకైనా దేవుడు అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూశాను, నేను ఎలా ఎదురు చూస్తున్నానో, నేను ఎలాగైతే ఇంకా కనిపెడుతున్నానో, నేను మిమ్మల్ని ఇంకా కనిపెడుతుంటే నా కొడుకు నన్ను ఇంకా కనిపెడుతున్నాడు. అదే యేసు ప్రభు చెప్తున్నాడు. మా నాన్న ఇంకా కనిపెడుతున్నాడు, నేను మా నాన్న కనిపెడుతున్నాను. ఏంటి వీళ్ళ గురించి? ఎన్ని సంవత్సరాలు కనిపెడతాడేటి? ఇన్ని సంవత్సరాల తండ్రి, నా తండ్రి ఇలా కనిపెడతాడా? నా తండ్రి దీర్ఘశాంతుడా? బా, తండ్రి ఏది చేయుట చూచునో, దీర్ఘశాంతంలో దేవుడా? దీర్ఘశాంతంలో దేవుడు ఒక్కడేనా? దీర్ఘశాంతము దేవుడు ఒక్కడికైనా ఉంది? నా తండ్రికి ఒకవేళ దీర్ఘశాంతం ఉంటే, నా తండ్రి ఏది చేయట చూస్తున్నానో అది నాకు కూడా ఉండాలి అని అనుకున్నాడు ఆయన. ఎలాంటి యేసు ప్రభు అండి! నాకు ఉండాలి, నాకు ఉంది. ఎంత దీర్ఘశాంతము, నాకెంత దీర్ఘశాంతం ఉందో తెలుసా? ఆయన గురించి ఆయన కూడా రాశాడు. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల ఎవరు? ప్రభువు. ఏ ప్రభు? తండ్రి అయిన ప్రభువా? కుమారుడైన ప్రభువా? ఏ ప్రభువు దీర్ఘశాంతములో ఉన్నాడు? ఇది ఏ ప్రభు గురించి చెప్పబడిన మాట? బైబిల్ పరిశీలించండి. ఏ ప్రభు గురించి చెప్పాడిది? ఇది తండ్రి గురించి చెప్పాడా? ఇది కుమారుడు గురించి చెప్పాడా? అది దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు 1 పేతురులో, అది 1 పేతురు 3:20. ఇది 2 పేతురు 3:9. సరే, అది ఎవరిది? ఇది ఎవరిది? అది ఇంకానూ దేవుడు కనిపెడుతున్నాడు. దేవుడు ఇంకా ఆయన తండ్రి కనిపెట్టాడు. అది నోవాహు జలప్రళయం అప్పుడు. ఇది యేసు ప్రభు గురించినటువంటి విషయం. ఇది ఏమనుంది? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయడు. నేను చెప్పేశాను, నేను ఆలస్యం చేయను, నేను వచ్చేస్తాను, నేను త్వరగా వస్తున్నాను అని అన్నాడు కదా. మరి ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయడు అని ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము మీ ఎడల మానవుల ఎడల దీర్ఘశాంతము యేసుప్రభు అట. 14 వచనం. అదే 2 పేతురు 3:9 చదివారు కదా. 14 రండి. 15. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము చూసారా? యేసు ప్రభు పేతురు గారు అంటున్నారు, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము. తండ్రి అయినటువంటి దేవుడు దీర్ఘశాంతములో ఉన్నాడు. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము చూసారా? కుమారుడు
యేసు ప్రభు, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము ఎందుకు తెలుసా? యేసు ప్రభు దీర్ఘశాంతంతో ఉన్నాడు. యేసు ప్రభు ఎందుకు దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడు? తీర్పు తీర్చవలసినటువంటి యేసు ప్రభు ఎందుకు అసలు దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయాడు? మరొక వచనం చూడండి, 1 తిమోతి 1:16. 1 తిమోతి 1:16. 1 తిమోతి 1:16. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము చూడండి. యేసు ప్రభు అట పూర్ణమైన దీర్ఘశాంతము, అలాగే రాశాడు కదా, యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము. దీర్ఘశాంతము, ఇంత దీర్ఘశాంతమా? అవునండి. యేసు ప్రభు కూడా, యేసు ప్రభు వారు ఎవరు? రోమపత్రిక 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే శిక్ష విధించువాడెవడు? ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. నిన్ను శిక్షించాలి, నీకు శిక్ష వేయాలి. ఎందుకంటే పరలోకమందును భూమి మీదను నాది సర్వాధికారం, నేనే శిక్ష వేయాలి. శిక్ష వేయవలసినటువంటి యేసు ప్రభు మీ ఎడల పూర్ణమైన దీర్ఘశాంతముతో, అటు తండ్రి అయినటువంటి దేవుడు దీర్ఘశాంతము, ఇటు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దీర్ఘశాంతము. ఈరోజు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా, తప్పుల మీద తప్పులు చేస్తున్నా, పాపాలు పెరిగిపోతున్నా, నువ్వెందుకు తప్పించుకుంటున్నావో తెలుసా? దీర్ఘశాంతములో దేవుడా, దీర్ఘశాంతములో కుమారుడా? ఎవరు దీర్ఘశాంతములో ఉన్నారు? తండ్రి దీర్ఘశాంతములో, కుమారుడు దీర్ఘశాంతములో. నీ గురించి వాళ్ళు దీర్ఘశాంతంలో తట్టుకుంటున్నారు. ఈ రోజుతో మారిపోతానంటావు, మళ్ళీ సేమ్ క్యారెక్టర్ తెచ్చుకుంటావు. అసలు ఎలా ఉండనండి వాళ్ళకి? దేవుడు ఏమనుకోవాలండి? మారిపోతానంటావు, సడన్గా మళ్ళీ ఏదో కార్యక్రమాలు చేస్తుంటావు. పిల్లరా, వాళ్ళకి రావాలండి. ఒక్కడి వలన కాదు, కోట్ల మంది వలన. కోట్ల మంది ఇలాంటి వారన్న సంగతి తెలుసుకున్నా దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నట్టుగా యేసుక్రీస్తు వారు కూడా ఏమైపోతున్నారట? తన పూర్ణమైన దీర్ఘశాంతముతో. ఎంత మంచి కొడుకండి, ఎంత మంచి యేసుప్రభు అండి. తండ్రి చేయటం చూశాడు, తండ్రి క్షమించటం చూశాడు, తండ్రి దీర్ఘశాంతము. తండ్రి ఏది చేయట చూశాడో అదే యేసుప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చి, ఈ భూమి మీద కూడా మానవులందరినీ కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ఆ లోకానికి వెళ్ళిపోయి మన కొరకు దీర్ఘశాంతముతో ఉన్నాడట. ప్రభువు చేసినటువంటి వాగ్దానము ఆలస్యము చేయాలనుకోలేదు నేను. ఆలస్యం కాదు, నేను కూడా దీర్ఘశాంతంలోనే ఉన్నాను. పంపించమని నా తండ్రిని నేను అడగొచ్చు, కానీ నేను ఒక విషయం చెప్తాను, ఇంకాను నేను దీర్ఘశాంతంతో ఉన్నాను. మీరు మారాలని ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అదే కదండి 15వ వచనంలో, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని. అంటే ఎవరు బాప్తిసం పొందుతారేమో, సిలువ మీద దొంగలాగా ఒకవేళ చివరిలో మారుతాడేమో కదండి. యేసుప్రభుకి ఎలాగుంటుందండి? లాస్ట్ మూమెంట్లో దొంగని సేవ్ చేసినట్టుగా నిన్ను కూడా ఒక లాస్ట్ మూమెంట్లో నువ్వు కోరిన కోరిక కోరితే, నేను నన్ను నమ్ముతున్నాను
అని ఒకవేళ నువ్వు అంటే నిన్ను నేను కాపాడవచ్చు. చూడండి, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. నిన్ను రక్షించటం కోసం యేసు ప్రభు దీర్ఘశాంతంతో ఉన్నాడు. నిన్ను వాడ ఎక్కించడం కోసం తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. నీ మార్పు కోసం ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఎంత దీర్ఘశాంతము కలిగినటువంటి తండ్రి అండి. నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనము. నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనము. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై నువ్వు మధ్య చేసినటువంటి ఆశ్చర్య కార్యములను వారు జ్ఞాపకం చేసుకొనలేదు. తమ మనస్సు కఠినపరుచుకున్నారు. తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎలాగైనా సరే మేము ఐగుప్తు వెళ్ళిపోవాలనుకుంటున్నారట. ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును. అబ్బబ్బబ్బా, ఈయనెవరట? క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ప్రిపేర్ అయిపోయాడట క్షమించడానికి. ఆయన తండ్రి అయిన దేవుడు, క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయావాత్సల్యతలు కలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవు. దీర్ఘశాంతము. ఇశ్రాయేలీ లాంటి 6 లక్షల మందిని సహించాడట ఆయన. తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారట ఐగుప్తుకి. అలాంటి వాళ్ళు చూడండి, బానిసర్కంలో ఉన్నటువంటి వాళ్ళను 430 సంవత్సరాలు ఒక దగ్గర ఉడుగుం చేస్తున్నటువంటి వాళ్ళను రక్షించాలని దేవుడు మోషే ద్వారా నడిపిస్తున్నటప్పుడు వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారట. ఇలాంటి వాళ్ళని చూసి ఏమనుకోవాలండి? ఎర్ర సముద్రం పాయలు చేసి వీళ్ళని మొత్తం క్లోజ్ చేసి అయిపోయిందమ్మని అనుకోవాలా. కానీ ఆయన క్యారెక్టర్, ఆయనకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. ఆయనకంటూ ఒక క్యారెక్టర్ రన్ అవుతుంది. నేను దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడును, అందులో మీరు నా పిల్లలు. ఈ తండ్రి తన పిల్లల కొరకు ఎంతకాలము కోపం పడతాడు? ఏ తండ్రి తన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా సహించుకోడు, దీర్ఘశాంతం చూపించడు. మన పిల్లలైతే అంతే కదండి. మన పిల్లలైతే అంతే. చాలా ఓర్పు, చాలా దీర్ఘశాంతం, క్షమిస్తాం. మన పిల్లల్ని అయితే ఈరోజు ఎదురు చూస్తున్నాను, రేపు ఎదురు చూస్తున్నాను, 3-4 రోజులు ఎదురు చూస్తున్నాను అనుకొని ఉత్తినే కొట్టలేక ఎక్కడైనా తగిలేస్తుందేమో ఆలోచించి పిల్లల గురించి దీర్ఘశాంతమైతే దేవుడు, నువ్వు కావాలని, నీకు పిల్ల పుట్టకముందు ఆయనకు మీరు పుట్టారు. నీకు పిల్లలు పుట్టకముందు, ఈ ప్రేమ నీలో పుట్టకముందు దేవునిలో తరతరముల నుండి నివాస స్థలముగానే గర్భములో ఉన్నవారము మనము. ఆయనకి ఎలా ఉంటుంది? అందుకే ఆయనకి దీర్ఘశాంతము. ఎందుకంటే ఈ పిల్లలు ప్రవర్తించే ప్రవర్తనకు నేను కొంచెం దీర్ఘశాంతం అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఏమి దేవుడండి! దీర్ఘశాంతము గల దేవుడట. మీకా 2:7. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. మీకా 2:7. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా. ఈయన చూడండి ఏమంటున్నాడు? యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా, అసలు తగ్గేదే లేదు. నీది కాదు, ఆయనది. ఇది ఎవరిది డైలాగు? దేవుడిది. తగ్గిపోయినా, దీర్ఘశాంతం తగ్గిపోయిందా? దేవుడు అంటున్నాడు, తగ్గదు.
ఎన్ని సంవత్సరాలైనా నేను దీర్ఘశాంతముతో ఉంటాను. నోవహు కాలంలో 100 సంవత్సరాలు 2వ నెల 17వ దినము వరకు అన్ని సంవత్సరాలు అన్ని నెలలు దీర్ఘశాంతముతో ఉన్నటువంటి ఆ దేవుడు ఆ తర్వాత యేసును పంపించి రక్షించిన తర్వాత నేటికి 2020 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల దీర్ఘశాంతం అండి. సంవత్సరాలు దీర్ఘశాంతం అనే దానిని వారు ఎలాగండి మెయింటైన్ చేస్తున్నారు? మనం ఉండలేకపోతున్నాం. మనిషి చేసినటువంటి ఘోరాలకు, నేరాలకు, అన్యాయాలకు రక్తం మరిగిపోతూ ఉంటుంది. రోజు గుర్తొచ్చేస్తుంటుంది. ఇలా జరిగింది, ఇలా చేశాడు కదండి. రాత్రి అంతా గుర్తు తెచ్చుకుంటాం, మళ్ళీ తెల్లవారు గుర్తు తెచ్చుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం గుర్తు చేసుకుంటాం. గుర్తొచ్చినప్పుడు అలా గుర్తొస్తుంటుంది. చూసారా, నువ్వు అందుకే మనిషివి. నువ్వెవరు? మనిషివి. ఆయన ఎవరు? దేవుడు. దేవుని యొక్క దీర్ఘశాంతము ముందు మానవుని యొక్క దీర్ఘశాంతము ఎంతండి? ఏమనుందండి ఇక్కడ? 2:7 యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారులారా, యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయేనా? ఏమంటే తగ్గిపోయిందా? ఎక్కడ తగ్గిపోయింది పిల్లరా? మరొక వచనం చూడండి, రోమాపత్రిక అలాగన దేవుడు 9వ అధ్యాయము 22. దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును, దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. ఉగ్రతాపాత్రమైన ఘటాలు మీరు బహు దీర్ఘశాంతముతో ఎందుకు నేను సహించాలి? ఆయన ఎందుకు సహించాలి? పౌలు గారు అంటున్నారు, ఎందుకు సహించాలి? ఆయన పిల్లలు కనుక సహించాలి. అంతేనండి. ఆ దీర్ఘశాంతములోనే అందరం కొట్టుకెళ్ళిపోతున్నాం. నిజం. లేకపోతే కరోనా మనకు కూడా వచ్చి ఆ రోజుతో ఇక మనం పెట్లో పడుకుని పోదాం కదండి. సింగల్గా చెక్క బాక్సులోని అటు మన చూడ్డానికి కూడా ఎవరు రారు. తీసుకెళ్ళిపోండి. తమ్ముడు చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే మేము రాకూడదు. ఎందుకంటే ఇది మామూలు కాదు, ఇది కరోనా. పిల్లరా, ఎందుకు మనిషి బతికిపోతున్నాడు? ఎందుకు మనిషి ఎన్ని చేస్తున్నా నన్ను దేవుడు చూడడం లేదా? చూసి చూడనట్టుగా ఉన్నాడా? ఇది కూడా నేను ఆలోచిస్తున్నాను. ఆయన చూసి చూడనట్టుగా ఉండెను అప్పుడు. ఇప్పుడు అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని నేను ఎదురు చూస్తూ మనుష్యులకు ఆజ్ఞాపించిన. మనుష్యులకు, జంతువులకు అవసరం లేదు మారు మనసు. జంతువులకు ఎందుకు మారు మనసు? అవి ఆల్రెడీ ఏ తప్పు చేయలేదు. నువ్వే. ఎంత మంచోడండి ఆయన. ఆలోచించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మాకు కూడా దీర్ఘశాంతం లేదు, కానీ మీకు ఉంది. మీకు ఉందంటే మీ దగ్గర నుండి మీ కుమారుడని యేసు నేర్చుకున్నారు, ఆయనకి ఉంది. పరిశుద్ధాత్మక కూడా ఉంది. 2000 సంవత్సరాలైనా మాలో ఉండి మేము చేస్తున్నవి చూసినా ఇంకా మీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన మా గురించి విజ్ఞాపనము. ఎంత ఓర్పు, ఎంత దీర్ఘశాంతము. మనిషిని కాపాడాలనే మీరు దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. మేము మనుష్యులను రక్షించాలి కనుక దీర్ఘశాంతము కలిగి
ప్రేమతో ఈ మనుషులను మేము కాపాడగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ దేవుడిచ్చిన కాలమైనది, ఆ దేవుడిచ్చిన కాలమైనది, రావాలనే నీవు రావాలనే, రావాలనే నీవు రావాలనే, ఈ లోకానికి పంపినప్పుడు చెప్పాడు నీకు తిరిగి రమ్మని, తిరిగి రమ్మని. ఈ లోకానికి పంపినప్పుడు చెప్పాడు నీకు తిరిగి రమ్మని, అరులార రండని, నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నూరారా, నీతో భువిపై ఉన్నారారా, నీ కొరకే ఆకాశంపై ఉన్నానురా. నిన్ను కని నేను నిన్ను పెంచితే సాతాను మాయలో పడిపోయావు, నిన్ను రక్షించాలని యేసును పంపితే సిలువేసిన చూస్తూ ఉన్నాను, నీ పాపానికి నన్ను దూరం చేసిన క్షమించాలని ఎప్పుడు అనుకున్నాను, నిన్ను రక్షించాలని యేసును పంపినా, నీ కొరకే యేసుక్రీస్తును శిక్షించాను, నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నూరారా, నీతో భువిపై ఉన్నారారా, నీ తండ్రిని నన్ను పిలువు నూరారా. నీ కొరకే దినమంతా చేతులు చాచిన తండ్రిని నేనే, నా అరచేతిలో నీ రూపం పూర్తిగా చెక్కిన తండ్రిని నేనే, చెక్కుకున్న రూపం నీకిచ్చానురా, నా చూపంతా నీపైనే పెట్టానురా, పిండమునై ఉండగా చూసే నీ తండ్రిని నువ్వు కావాలని కోరుకున్నానే, నీ దేవుడని నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నూరారా, నీతో భువిపై ఉన్నారారా, నీ తండ్రిని నన్ను పిలువు నూరారా.